ఇక్కడ మనకు ధ్యాన గోవిందంలో ఏ విధంగా వివరించారంటే తులసి దళంలో పుస్తకంలో గో అంటే ఇంద్రియాలు, గోపాలుడు అంటే ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. అంటే ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నవాడు గోవిందుడు అంటే వెంకటేశ్వర స్వామి. అందుకనే వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినప్పుడల్లా మనం ఏమంటాము? గోవింద గోవింద వెంకటరమణ గోవింద అంటాం. కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న అంతరంగంలో అంటే ఏ గురువులైనా కూడా ఏం చేస్తారంటే అంత ఈజీగా ఏది కూడా క్లారిటీగా మనకు అర్థం కాదు. ఎందుకు చెప్పారు అలా అంటే ప్రతి దాన్ని కూడా మన స్వప్రయత్నంతోనే తెలుసుకోవాలి. అసలు గోవింద అంటే ఏంటి, గోవిందుడు అంటే ఏంటి అంటే గోవింద. ఇక్కడ మన పత్రిజీ గురువు గారు కూడా కొంత వివరించి చెప్పారు మనకు. ప్రతిదీ కూడా స్వప్రయత్నంతోనే తెలుసుకోవాలి. ఎందుకు తిరుమలనాథునికి 7 కుండలు ఎందుకు పెట్టారు? ఇవన్నీ మన స్వప్రయత్నం ద్వారా తెలుసుకోవాలి. అది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే శాస్త్రజ్ఞానం ద్వారా నేర్చుకున్నది, ఇతరులు చెప్పింది, ఇదంతా కూడా నీకు అనుభవంలోకి రాదు. నీ స్వప్రయత్నం ద్వారా తెలుసుకున్నప్పుడే నువ్వు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోగలవు. ఏదైనా భౌతిక జ్ఞానమైనా, భౌతికంగా ఏదైనా పని చేయించినా లేకపోతే వేరే వాళ్ళకి చెప్పి చేయించినప్పుడు కూడా ఏమవుద్ది? పరిపూర్ణమైన జ్ఞానం మనకి అందదు. ఎప్పుడు అది ఏదైనా సమస్య వచ్చినప్పుడు అరే ఇప్పుడు నేను దీంట్లో నేనుండి చేస్తేనే పర్ఫెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో నువ్వు అప్పుడు వెళ్ళి చేస్తావు. అప్పుడు అది భౌతికతనైనా ఆధ్యాత్మికతనైనా నీకు అనుభవం వస్తుంది. ఇదే విధంగా ఈ మెయిన్గా ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఆధ్యాత్మిక మార్గం అంటే అంతరంగ మార్గం, నీ లోపల నువ్వు వెళ్ళే మార్గం, నిన్ను నువ్వు గమనించుకునే మార్గం, ఇంకెన్నైనా అనుకోవచ్చు. ఈ యొక్క మార్గంలో ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకొని ప్రతిదానిని కూడా గోవింద అన్నా, అరుణాచలం అన్నా, ప్రతిదానికి పేర్లు ఉన్నాయి. వీటిని ఏ విధంగా తెలుసుకోవాలి? నీ స్వప్రయత్నం ద్వారా. ఎప్పుడైతే స్వప్రయత్నం ద్వారా తెలుసుకుంటావో, అనుభవ జ్ఞానం ద్వారా తెలుసుకుంటావో, అది ఇంకా నీకు మర్చిపోవడానికి వీలు లేదు. అందుకనే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఇంకొకటి ఏంటంటే ఇంద్రియాలు 6, బహిర్ముఖంగా 5, అంతర్ముఖమైన మనస్సు వెరసి 6. ఈ బహిర్ముఖమైన మనస్సులను మన ఇంద్రియాలను అరికట్టవచ్చు, కానీ అంతర్ముఖంగా ఉన్న మనసును మాత్రం చేజిక్కించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అది ఎలా సాధ్యం అంటే నీ యొక్క ధ్యాన సాధన ద్వారానే సాధ్యం. ధ్యానం అంటే అందరం మనం అనుకుంటాం కరెక్టే, శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారానే ధ్యానం. ధ్యానం అంటే దీన్ని మనం ఏదైనా విడమర్చి చూసుకోవాలి ఎప్పుడైనా. అరుణాచలం, అరుణ ప్లస్ అచలం అంటే అందుకని మనకు ఒకప్పుడు సందులు చెప్పారు. ఇదే విధంగా అంటే మనసును ధ్యానం ద్వారా మనము చేజిక్కించుకోవాలి. అది ఎలా సాధ్యమైంది? నీ లోపల నువ్వు వెళ్ళే మార్గంలోనే సాధ్యమవుతుంది మనకు. కాబట్టి ఏంది ధ్యానం అంటే ధ్యానం. నీ లోపల నువ్వు వెళ్ళు, నీ లోపల నువ్వు ప్రయాణించు, యానం ధ్యానం. ఈ విధంగా ధ్యానం ద్వారా మాత్రమే ఈ మనసును మనము గెలుచుకోగలం. అంటే ఇక్కడ తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తులు ఏం చేస్తారంటే తలనీలాలు ఇస్తారు. తలనీలాలు కాదు ఇచ్చేది, మనలో ఉన్న తమో గుణం రజో గుణాలను సమర్పించుకోవాలని చెప్తారు. తలలు కాదు బోడులు కావాల్సింది, తలపులు బోడులు కావాలి. తలలు బోడులు అంటే ఇవి, తలలు బోడులు అంటే అవి కాకుండా తలపులు కావాలి బోడులు. మనలో ఉన్న తలపులు ఎప్పుడైతే శూన్యం అవుతాయో అప్పుడు నీలో ఉన్న అంతఃప్రజ్ఞ ఉదయిస్తుంది అని చెప్తారు. అంటే ఒక మన జ్ఞాన గోవిందంలోనే తీసుకుంటే ఇంకెంతో ఈ విధంగా వెళ్తూ ఉంటే ఎంతో సబ్జెక్ట్ వస్తూనే ఉంటుంది, ఎంతో జ్ఞానం మనకు అందుతూనే ఉంటుంది. ఎప్పుడు వెళ్తుంది? నీలో నువ్వు అంతరంగంగా ప్రవేశించినప్పుడు, నీలో నువ్వు చూసుకున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తున్నా కొద్దీ, నీలో ప్రజ్ఞ పెరుగుతున్నా కొద్దీ ఆ యొక్క జ్ఞానం అనేది అందుతూ వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ జ్ఞానంకి ఒక్కొక్కసారి ఏమవుతుంటది, ఇంతకుముందు మన దీంట్లో వచ్చింది, అప్పుడప్పుడు చిల్లులు పడుతూ ఉంటాయి. సత్యజ్ఞానం మనకు అప్పుడప్పుడు జ్ఞానం కనుమరుగవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత జ్ఞానం నాకు 2 రోజులు అందుతుంది, 3వ రోజు మళ్ళీ మాయమవుతూ ఉంటుంది. అరే ఏంది ఇది అని చూసుకుంటే ఎంతకీ అర్థం కాదు. ఇదే మాయ అంటే. అంతరంగ స్థాయిలో మనం వెళ్తున్నా కొద్దీ ఒక 2 రోజులు 3 రోజులు, ఒక వారం బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఒక వారం 10 రోజులు మళ్ళీ కనుమరుగై మనల్ని మనకే ఎంతో తలకిందులు చేస్తుంటుంది.
అప్పుడు మళ్ళీ వెతుకుతా ఉంటాం, ఏంటిది ఏంటి ఎక్కడికి వెళ్ళింది. ఈ విధంగా మనల్ని వెతుకుతూ ఉండాలి. అంటే ఇక్కడ జీవ ప్రవాహంలో కూడా అదే చెప్పారు. ఏంటి? నది జీవ ప్రవాహం, మనిషి జీవితం ఒక నది ప్రవాహం లాంటిది. నది ఎత్తైన కొండల్లో పుట్టి తర్వాత వంకలు వంకలు తిరుగుతూ ఎక్కడైనా పయనిస్తూ ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వచ్చినా పోతూనే ఉంటుంది. ఈ విధంగా ఒక దగ్గర ప్రశాంతంగా ఉంటుంది, గంభీరంగా సాగుతూ ఉంటుంది. ఒక జ్ఞాని జీవితం కూడా అంతే. ఒకసారి జ్ఞాని ప్రశాంతంగా ఉంటాడు, ఒకసారి అప్పటికప్పుడే గంభీరంగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ మనకు వెళ్తూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి. వికసిత పుష్పాలుగా ఉండాలి. దీంట్లో కూడా పరిపూర్ణలు అయ్యేంత వరకు మనం స్వంత ధ్యాన సాధన ద్వారా స్వంత పరిపూర్ణత్వాన్ని సాధించుకొని వికసిత పుష్పాలుగా ఉండాలంటాడు. ప్రచారం కూడా విరివిగా చేయాలి. విశిష్ట కారణం కార్యం. ప్రతి కార్యం వెనుక ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది. ఇవాళ మన ఆత్మజ్ఞాని టీంలో ఒక కారణం మనం కార్యక్రమం చేసుకుంటున్నామంటే కూడా దీనికి ఒక కారణమే ఉంటుంది. ఎంతో మంది మనం ఆత్మజ్ఞానం కలుసుకుంటున్నాం. ఈ ఆత్మజ్ఞానాల ద్వారా మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, ఈ జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం, అది మనకు మెయిన్. ఏదైనా కొంత పాయింట్స్ తీసుకొని కొంత అరే నీకు జీవితంలో ఈ పాయింట్సే కాకుండా మన జీవితంలో వచ్చిన సమస్యలను తీసుకొని మన అంతరంగంలో వెతుక్కొని దానికి మూలం ఏంటి, అసలేంటి, ఈ విధంగా తెలుసుకుంటూ ఈ యొక్క సబ్జెక్ట్ను తీసుకొని మనం ప్రతిరోజు మనం వీటిని వెతకాలి. అందుకని ఇక్కడ దేనికైనా ఒక కారణం ఉంటుంది. ఈ కార్యం ద్వారా మనం ఏ లాభాన్ని పొందగోరుతామో, ఏ ప్రతిఫలాన్ని వాంఛిస్తామో అదే కార్యానికి కారణభూతం అవుతుంది. మనం ఒక ఫలితం ఆశించే పని మొదలు పెడతాం. అది దుష్కార్యం అయితే దుష్ఫలితాన్ని ఇస్తుంది, సత్కార్యం అయితే సత్ఫలాన్ని ఇస్తుంది. సంగీత ఫలం వస్తుంది. ఈ విధంగా ప్రతి వ్యవసాయం అయితే వ్యవసాయం, వ్యాపారం అయితే వ్యాపారం, ధ్యాన సాధన చేసి ధ్యాన ఫలితం. ఈ విధంగా భూలోకంలో అందరితో కలిసిమెలిసి నేర్చుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాము. అది ఎన్నెన్నో నేర్చుకోవడానికి వచ్చాము ఇక్కడికి. తక్షణ కర్తవ్యం మాత్రం ఆత్మజ్ఞాన సంపార్జన. ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ముందుగా మనల్ని మనం గురించి తెలుసుకొని తీరాలి. ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఎక్కడ దొరకదు, బయట మన లోపలే దొరుకుతుంది. ఆత్మ అనేది ఎక్కడుంది? నీ లోపలే ఉంది. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. అందుకని అది మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మన లోపల మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా చేయాలి, చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. చేయగా ఒకటే రోజు ఉండేది ఏం కాదు. ఇక్కడ నమ్ కాన్సెప్ట్ అంటే నమ్ అనే కాన్సెప్ట్ చెప్పాడు. దీని కూడా మానవుడి జీవితం సరళంగా ఎలా అవుతుంది అంటే మౌనం పాటించాలి, దానికి ధ్యానం పాటించాలి, దానికి జ్ఞానం మరి గానం ఇవన్నీ కూడా దీనికి ఎంతో ఉపకరిస్తుందని చెప్తున్నాడు. సత్యమేవ జయతే. ఈ విధంగా ఇంతకుముందు చెప్పాను, సత్యమేవ జయతే, ధ్యానమేవ జయతే. సత్యం మబ్బుల ద్వారా అప్పుడప్పుడు కనుమరుగు కావచ్చు. ఇంతకుముందు అన్నాం కదా, అప్పుడప్పుడు కొద్ది రోజులు మళ్ళీ ఉంటుంది, కొద్ది రోజులు మళ్ళీ పోతుంది. అంటే మబ్బుల ద్వారా అప్పుడప్పుడు కనుమరుగు అవుతుంది అన్నట్టుగా సూర్యగోళమైన సత్యం వెంటనే దేదీప్యమానంగా కంటికి మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. ఏది సత్యం, ఏది అసత్యం? నిత్యమైనది సత్యం, అనిత్యమైనది అసత్యం. నిత్యమైనది ఏంటి? ఆత్మే నిత్యం. ఈ దేహమే నిత్యం అనుకుంటాం, కానీ దేహం అనిత్యం. ఈ పంచభూతాలతో తయారైన దేహం అనిత్యం. పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే అగ్ని, నీరు, ఈ విధంగా అన్ని, భూమి, ప్రతిది ఎక్కడెక్కడ కలిసిపోవాల్సిందే. నిత్యమైనది ఏందయ్యా అంటే ఆత్మే నిత్యం, ఆత్మే సత్యం. అది ఎప్పుడు ఉండేది. ఈ దేహం పోయినప్పుడు దీంతో ఈ సంబంధాలు, బాంధవ్యాలు అన్నీ ఎగిరిపోతాయి. నువ్వు చేసిన పుణ్యము, పాపము, జ్ఞానం, సంపాదించుకున్న జ్ఞానమే మనతో వస్తుంది, జ్ఞానం. ఈ విధంగా అందుకని తెరతీయక రాదా అని శ్రీ త్యాగరాజస్వామి గారు ఎంతగా మొరబెట్టుకున్నా కూడా, ఎంతగా ప్రార్థించినా బయట నుంచి తెరదీసే నాదుడు ఎవరూ లేరు, ఎప్పుడు ఉండడు. మన లోపల ఉన్న తమో రజోగుణాలను జన్మలుగా ఆలుకున్న తెరను స్వప్రయత్నంతో కరిగించుకోవాలి. మన తెరను శూన్యం చేస్తేనే తప్ప
మన ఆత్మ జ్వాజ్వాల్యమానంగా ప్రకాశించదు. అంటే ఈ యొక్క మన తమో రజోగుణాలు జన్మ జన్మలుగా అల్లుకున్న ఈ యొక్క తెరను ఎలా తీయాలి అయ్యా అంటే స్వప్రయత్నంతో కరిగించుకోవాలంటాడు. ఇవన్నీ ఎలా చేయాలి అంటే మళ్ళీ మన యొక్క స్వప్రయత్నమే. స్వప్రయత్నం ఎలా? నీతో నువ్వు ఉండడమే, నీ దగ్గర నువ్వు వెళ్ళడమే. ప్రతిదానికి మన యొక్క స్వప్రయత్నం కావాలి. దానికి ఏంటయ్యా అంటే మార్గం శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. శ్వాస మీద ధ్యాస అంటే మళ్ళీ అది తెలుసుకున్న తర్వాత అది కూడా ఉండదు, అదొక నీకు పరికరం మాత్రమే. శ్వాస మీద ధ్యాస అనేది కూడా ఒక పరికరం మాత్రమే. మళ్ళీ దాని ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత నేనెవరు, ఈ మాట్లాడుతున్న శక్తి ఏంటి, ఈ మాట్లాడుతున్న శక్తి అనేది వెళ్ళిపోయింది అనుకో, దేహం ఇక్కడ పడిపోతుంది. అప్పటిదాకా నా బంధువులు, నా వారు, నాది అన్నదన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలతో మనం పోరాడితేనే, పోరాటం అనేది కూడా నీకు తెలిసి ఆడితే ఆట, తెలవకుండా ఆడితే అది పోరాటమే అవుతుంది. తెలుసుకొని ఆడాలి. ఒక క్రికెట్ గేమ్ ఆడేటప్పుడు ఏంది, దాంట్లో ఉన్న ప్రతిదీ కూడా తెలుసుకుంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఆడితేనే అది ఆట, లేదంటే మొదటి బాల్కే డక్అవుట్. కాబట్టి మానవ జీవితం కూడా అంతే. మన జీవితాన్ని మనం తెలుసుకొని ఈ భూమి మీదకి వచ్చాం, అసలు ఏం ఆడాలి, ఈ డబ్బా అనే మాయలో పడిపోవాలా, లేదా జ్ఞానం అనే మాయలో పడిపోవాలా, ఈ జ్ఞానం కూడా అనేది ఉండదు అనేది ఈ విధంగా మనకి మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, మనకి మనం ఎప్పుడు ప్రశ్నించుకుంటూ, మనకి మనం ముందుకు ఎదగడమే ఈ యొక్క ధ్యానం యొక్క మనకు ధ్యానం యొక్క ఫలితం. ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానం ద్వారా మనం పొందగలిగేది లాస్ట్కి ఏమీ లేకుండా శూన్యం చేసుకోవడమే. నన్ను నేను తెలుసుకోవడం అంటే నేను ఒకసారి అర్థం చేసుకున్నది ఏంటంటే, ముందు లేవగానే అప్పటిదాకా పడుకున్నది గాఢ నిద్రలో ఏమీ లేదు, మనసు లేదు, మనసు కూడా శూన్యమైంది. లేవగానే అప్పటిదాకా ఏది లేదు, అప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఏం స్టార్ట్ అయింది? దాన్ని అక్కడ ఆపుకోవడమే. అలా పుట్టే ప్రతి ఆలోచనను కూడా గమనించాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, దీంతో మనకేం పని, అవసరం లేదని చెప్పి వదిలిపెట్టేస్తే అది అక్కడే శూన్యం అయిపోతుంది. శూన్యమైన తర్వాత ఇంకా నువ్వు ధ్యానం చేయి, ఎంతో హాయిగా ధ్యానం కుదురుతుంది. ఎంత హాయి ఈ ధ్యానంలో. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే, ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ ధన్యవాదాలు.